కొన్ని రోజులకు మాత్రమే లవ్ అనేది బాగుంటుంది అన్న ఒక సీన్ మాత్రం ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఒక మంచి పాయింట్ ఇచ్చారు, ఒక మంచి మెసేజ్ కూడా అనుకోవచ్చు. సినిమా మంచిగా ఉంది భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అక్కడక్కడ కొద్దిగా డల్గా అనిపించినా కూడా సినిమా అయితే హైలైట్ ఉంది. స్టోరీ బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే రష్మిక మందన్ గారి ఎమోషన్ బాగా అనిపించింది. క్లైమాక్స్ తన డైలాగ్స్ కానీ సినిమా అయిపోయి ఎక్కువ అయింది. సినిమా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా చెప్పిన ఒక లేడీస్ అంటే అమ్మాయిలకు ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు. సినిమాకి సంబంధించి లవ్ ట్రాక్ సంబంధించి అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. అబ్బాయిలు ఏంటంటే ఎక్కడైనా ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తారు కానీ ఎక్కడ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు కూడా సిన్సియర్గా ప్రేమించడం అనేది కూడా చూపించింది. బాగుంది. లైన్ అనేది కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు, కొత్తగా అనిపించింది. వన్ ఉమెన్ ఆర్మీ అనుకోండి, ఆమె కోసం చూడండి. స్టార్టింగ్ అయితే ఈ పాట నేను ఎందుకు పాడినా తెలుసుకుంటే సినిమా చూడండి. ఆ పాట పాడినప్పుడైతే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతాం. ఖచ్చితంగా అమ్మాయిల పైన మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ వెళ్తుంటే కొద్దీ మధ్యలో రష్మికను క్రష్ చేసిన ఒక సన్నివేశం వస్తుంది. హీరో గురించి ఆలోచించుకుంటూ వణికిపోతుంటుంది, భయపడుతుంటుంది. ఆ టైంలో ఆమె భయపడుతుంటే ఆమె భయం చూసి నేను భయపడ్డాను. సో ఎండింగ్కి వచ్చేసరికి ఒక శివంగిలాగా మారుతుంది. నేనైతే ఇంకా హీరో ఇంకా 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 సైకోలాగా చూపిస్తారా అనే ఫీలింగ్ కలిగింది. ఛత్రపతిలో ఉంటాడు గుండుగాడు, ఈ అమ్మ కాదురా నా అమ్మ అని చెప్పేసి అంతకన్నా సైకోయిజం ఈ హీరోలో చూపిస్తారు అనుకున్నాను. ఇంకా చూపిస్తే అసలు వచ్చి కొడతారేమో డైరెక్టర్ని. హీరోని అయితే కొట్టాలనే ఫీలింగ్ కలిగిందని చెప్పి ఒక లేడీ ఫ్యాన్ కూడా చెప్పింది. మస్తు కోపం వచ్చింది మీ మీద అని. ఖచ్చితంగా హీరో మీద అమ్మాయిలకి కాదు మాకు కూడా కోపం వచ్చింది, మీకు కూడా కోపం వస్తుంది. అలాగే రాహుల్ రవీంద్రుడి గురించి కొంతమంది అంటున్నారు, ఏంటి సార్ అబ్బాయిలు సైకోయిజం చూపించారు, అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, కుక్కర్లు అండ్ సిమెంట్ డ్రమ్ములు రకరకాలుగా అంటున్నారు కదా, సో అవెందుకు మీరు చూపించలేదు అంటున్నారు. నేను అనుకున్నది అబ్బాయి సైకోగా ఒక దగ్గర ఒక సన్నివేశం చూశాను కాబట్టి దాని గురించి చెప్పాను. అమ్మాయిల గురించి నేను ఆలోచించలేదు. ఎందుకంటే నా భార్య, నాకు 2 పిల్లలు, ఆమె నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను. అందుకనే వాళ్ళలో సైకోయిజం నేను ఇంకా చూస్తే అది కూడా ఫ్యూచర్లో కనబడితే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిల సైకోయిజాన్ని కూడా చూపిస్తా. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తాను నేను. బికాస్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్, ఇలా చాలా చాలా విషయాలు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. మెయిన్గా హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ అంత పెద్ద ఏదో నార్మల్గా వెళ్తుంది. అనిమాన్యుల్ క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్, చాలా మంది దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ ఒక పర్లేదు అనిపించింది. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనం ప్రేమించిన అమ్మాయి మనతోనే ఉండాలి. మనకే అది యాజ్ యూజువల్ ప్రతి మేల్ ఈగో ఫీల్ అయ్యేది. మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయాలి అని మనమే చూసుకుంటాం. మనదే డామినేషన్ ఉండాలి, వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఒక అన్మెచ్యూర్డ్ అమ్మాయి, అప్పుడప్పుడే పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఏదో చదువుకోవాలి, ఏదైనా సాధించాలని పట్టుదలతో వచ్చిన ఒక అమ్మాయిని లవ్లో పడేసి అన్నీ ఫిజికల్గా మెంటల్గా అన్నీ తను లోపరుచుకున్న తర్వాత నువ్వు ఏం చేయొద్దు నాతో వండుకో అంటే అమ్మాయి తీసుకున్న ఒక డెసిషన్. ఎలా అంటే నాకుంటూ ఏం లేనా, నాలా నేను ఉండాలి కదా, నేనేంటి మొత్తం నేను నా హ్యాండ్ అంతా నీ చేతిలో పెట్టేస్తే నేనేంటి అనే థాట్ వచ్చి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఆ అబ్బాయి బిహేవ్ చేసే బిహేవియర్, లేకుంటే మేల్ ఈగో, ఇలా కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. బట్ కాకపోతే నాకు బాగా నచ్చిన క్లైమాక్స్, కొన్ని డైలాగ్స్, ఆ యాక్షన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మేల్ ఈగో హట్ అయితే ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీలో నాలో ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ఈగో, ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎలా చూపించడం అన్నదే సినిమా. వాడుకోలేదంటే క్యారెక్టర్ పరంగా సరిగ్గా అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకో సినిమా చూసిన తర్వాత మీకు? ఇప్పుడు స్క్రిప్ట్ దశలో కథ బాగానే ఉండవచ్చు, అది చూపించేటప్పటికి నాకు కొంచెం రొటీన్గా అనిపించింది. సో అందువల్ల నాకు నచ్చలేదు. అంటే ఇలాంటి జోనర్ అసలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు అని అన్నారు, మరి డైరెక్టర్ అన్నారు అంటారు. చెప్తున్నాక అమ్మాయి ఒక అబ్బాయి ఖాళీ లవ్ చేసుకుంటారు, అబ్బాయి క్యారెక్టర్ నచ్చిన అమ్మాయి వదిలేసింది. అక్కడికి ఆ హీరో వదిలేయకుండా హీరోని టార్చర్ చేస్తూ ఉంటారు. సో ఆ టార్చర్స్ అన్ని అమ్మాయి ఎలా ఫేస్ చేసి ఎలా లైఫ్లో సక్సెస్ అయ్యి జాబ్ తెచ్చుకుందా అనేది కదా. ఇంతే, ఇంతమంది ఏం లేదు. సో నాకు అది ఇప్పుడు చూసినట్టే అనిపించింది. మన ఫ్రెండ్కు ఎదురులోనే ఎక్కడ హైలైట్స్ ఏం లేవా, ఏం హై అనిపించే యాక్టింగ్ పరంగా రష్మిక బాగా చేసింది ఒప్పుకుంటా. డైరెక్షన్ కూడా బాగుంది, సౌండ్ నిజమంతా బాగానే ఉంది.